కేసీపీ సిమెంట్ సమర్పించు వాస్తు ప్రపంచం. నీటికి మతమేది, నింగే నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు. గాలికి కులమేది, నీటికి మతమేది, నింగే నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు. పంచభూతాలు అవే అవే వాస్తు శాస్త్రమూలాలు. వాస్తు శాస్త్రమన్నది కన్న తల్లి కన్న విన్న ఆ తల్లిని మనమంతా శిరసు వంచి ప్రార్థిద్దాం. అలనాటి సర్వమత కట్టడాలు నేటికి నిలచి ఉన్నా కట్టడాలు నేటికి నిలచి ఉన్నా. వాస్తు శాస్త్ర శిల్పాలు జగమెరిగిన సత్యాలు, అందుకే కేసీపీ వారందించు వాస్తు ప్రపంచము. వాస్తు ప్రపంచము, వాస్తు ప్రపంచము. చూద్దాం నేర్చుకుందాం, ప్రజలే మార్చుకుందాం. చూద్దాం నేర్చుకుందాం, ప్రజలే మార్చుకుందాం. నమస్కారం. వాస్తు ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు వాస్తు కిరీటి, వాస్తు ప్రపంచం గ్రంథకర్త, అలాగే వృత్తిరీత్యా కూడా ఇంజనీర్ అయినటువంటి వడ్లమూరి అప్పారావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాస్తు పరంగా ఏమైనా సందేహాలు, సమస్యలు ఉన్నట్లయితే మీకు స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కి కాల్ చేయండి. అలాగే వాస్తు కిరీటి రచించిన వాస్తు ప్రపంచం పుస్తకం కావాలంటే ఈ చిరునామాకి ఉత్తరం రాయొచ్చు. B-135 శ్రీకృష్ణనగర్, యూసఫ్గూడ, హైదరాబాద్ 5,45. అలాగే సెల్ నెంబర్ కూడా 9246770033. ఈ నెంబర్ కి సంప్రదించవచ్చు. నమస్కారం గురువు గారు. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, మీరు ఇంతకు ముందు కార్యక్రమంలో చెప్తూ ఉన్నారు కదా, అంటే దిక్కులు విదిక్కులు గురించి. మనకి అప్పుడు సమయాభావం వల్ల అది ముగింపు పూర్తిగా ఇవ్వలేకపోయాము. దాని గురించి వివరిస్తారా? శ్రీ గురుభ్యో నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక శుభాంజలి, శుభాశీస్సులు. ఇంతకుముందు మన ప్రోగ్రాంలో విదిక్కులు దిక్కుల గురించి చెప్పుకుందాం. దానికంటే ముందుగా ఒక విషయాన్ని గురించి మనం చర్చించుకుందాం. ఇల్లు, ఇల్లాలు. ఇంటికి ముఖ్యం ఇల్లాలు. ఇంటి యొక్క అందాన్ని తీర్చిదిద్దేది ఇల్లాలు. మహిళా లోకానికి నేను విన్నవించుకునేది ఏంటంటే, మీరు టీవీల్లో అనేక ఛానల్స్లో అనేకమైనటువంటి ప్రోగ్రాంలను చూస్తుంటారు. అవన్నీ మీకు కొంచెం మనోవికాసాన్ని, మనస్సుకు ఆనందాన్ని, తర్వాత విశ్రాంతిని కలిగించే ప్రోగ్రాంలు అయి ఉండొచ్చు. కానీ ఈనాడు భక్తి టీవీ వారు మనకి ఇచ్చినటువంటి ఈ సదవకాశం, వాస్తు ప్రపంచం అనే సర్వవకాశం, మీ యొక్క కుటుంబం యొక్క పురోగతికి, ప్రగతికి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం వల్ల వాస్తు ప్రకారంగా మీరు ఇల్లు కట్టుకొని మీరు, మీ పిల్లలు, మీ శ్రీవారి యొక్క ఉద్యోగం, వ్యాపారం అభివృద్ధి చెందటానికి ఎంతో దోహదపడుతుంది. కనుక సమాజానికి మంచి దాంపత్య జీవితం సమాజానికి, తర్వాత వారికి కూడా మూల స్తంభాలు లాంటిది. అలాంటి మంచి దాంపత్యం అనేది వాస్తుపరంగా చక్కగా ఉన్న ఇంట్లోనే సాధ్యమవుతుందని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే వాస్తుపరంగా లేనటువంటి ఇళ్లలో పడే కష్టాలు, సుఖాలు, బాధలు మీరంతా చూస్తూనే ఉంటారు. వాస్తుపరంగా ఇల్లు కట్టుకున్న వారికి చక్కని యొక్క సుఖజీవనం, భార్యాభర్తల సుఖ సంతానం, వారి సంతానం యొక్క అభివృద్ధి, పురోగతి, ప్రగతి అన్నీ కూడా వారి చేతిలో ఉంటాయి. వారు సంపాదించుకోవచ్చు. కనుక వాస్తుని ఎప్పుడూ విస్మరించకుండా వాస్తుపరంగా ఇల్లు కట్టుకోవటం అనేది, ముఖ్యంగా భర్తలు
డబ్బులు సంపాదించవచ్చు కానీ ఇంటి విషయానికి వచ్చేవరకలకి స్త్రీలదే ముఖ్య పాత్ర. స్త్రీ నిర్ణయించుకునే విధానం, స్త్రీ ఏ విధంగా కావాలో ఆ విధంగా నిర్ణయించుకొని వాస్తుపరంగా కట్టుకుంటే రాబోయే కాలంలో వాళ్ళ నివసించేటప్పుడు సుఖ సంతోషాలని పొందగలుగుతారు. ఇక విషయానికి వస్తే మనం గత వారం మూలల గురించి చెప్పుకున్నాం. మూలలు అంటే నైరుతి మూలల గురించి చర్చించుకున్నాం. ఇది చాలా ముఖ్యమైన మూల. చాలా ఒక విధంగా తప్పు జరిగితే చాలా డేంజరస్ కార్నర్. కనుక ఆ కార్నర్లో ఎలాంటి శ్రద్ధ తీసుకోవాల్సిందనేది మనం చర్చించుకున్నాం. తర్వాత వచ్చేది ఆగ్నేయ మూల. ఆగ్నేయ మూల అంటే ఏంటంటే తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్న మూలను ఆగ్నేయ మూల అంటాం. ఈ మూల ముఖ్యంగా స్త్రీల యొక్క ప్రగతి పురోగతి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏదన్నా తప్పు జరిగితే, పొరపాటు జరిగితే దాని యొక్క ఎఫెక్టు, దాని యొక్క ప్రభావం స్త్రీల మీద, స్త్రీ సంతానం మీద, ముఖ్యంగా రెండో సంతానం మీద, తర్వాత ఆడపిల్లల వివాహాల మీద, ఆడపిల్లల యొక్క ప్రోగ్రెస్ మీద కూడా ఆధారపడి ఉంది. కనుక ఆ యొక్క ఆగ్నేయ మూల ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా నిర్మించుకోవడం అనేది కూడా ముఖ్యమే. ఎందుకంటే మన వాళ్ళు ఈశాన్యం పెరగడం కోసం ఆగ్నేయ మూల కోణంగా తీసుకుంటారు. కొంచెం అది ఏదన్నా 1 డిగ్రీ 2 డిగ్రీల లోపు తీసుకోవచ్చు, కానీ ఇంకా ఎక్కువ తీసుకున్నట్టయితే ఆ యొక్క ఇల్లు తూర్పు ఆగ్నేయానికి తిరిగిపోయి చెడు ఫలితాలను ఇస్తుంది. అలాంటి సాహసాలు చేయొద్దు. ఆశ అనేది కొంతవరకే ఉండాలి, కానీ అత్యాశ అనేది పనికిరాదు. ఈ తరువాత వచ్చిన మూల మనకి వాయువ్య మూల. వాయువ్య మూల అంటే ఏంటి? ఉత్తర దిక్కుకి పడమర దిక్కుకు ఉన్న మూల. ఇది కూడా ఆగ్నేయం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఆగ్నేయం కంటే కానీ నైరుతి కంటే కానీ మిర్రుగా ఉండకూడదు. ఇక్కడ దోషాలు జరిగితే ఏం జరుగుతుంది? యజమాని యొక్క వ్యాపారం మీద, వ్యవహారాల మీద, తన యొక్క అతని రాజకీయ జీవితం మీద. మూడోది ఏంటంటే మూడవ సంతానం. ఆ ఇంట్లో మూడవ సంతానం ఉంటే వారి యొక్క ఆరోగ్యం క్షీణించడం కానీ, వాళ్ళ ప్రగతి పురోగతి క్షీణించడం కానీ జరుగుతుంది. కనుక ఇలాంటి తప్పులు దొరికినాయంటే ఆ కుటుంబంలో ఆర్థికంగా చితికిపోయి అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది. కనుక వాయువ్య మూల కూడా చాలా ముఖ్యమైన మూలే. ఆ మూలలో ఏ విధమైనటువంటి నిర్మాణాలు చేయటం కానీ, ఆ విధం ఈశాన్యం పెరుగుతుందని చెప్పేసి ఆ కోణాన్ని పెంచుకుంటూ పోతే ఏమవుతుంది? ఉత్తర వాయువ్యానికి తిరిగిపోయి మీకు సరైన ఫలితాలను ఇవ్వదు. ఫలితాలు అంటే మీకు చెప్పాను కదా, ఇప్పుడే మనం చర్చించుకున్నాం. ఏంటి? ఆ యొక్క వ్యాపారం మీద, వ్యవహారం మీద, మూడవ సంతానం మీద దీని యొక్క ప్రభావం పడి ఆ యొక్క ఇంటి ప్రగతి పురోగతి కుంటుపడుతుంది. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని మూలలు కూడా సాధ్యమైనంత వరకు 90 డిగ్రీలకే పెట్టుకుంటే అన్ని విధాలా మంచిది. ఇక ఆఖరి మూల ఈశాన్య మూల. ఇది చాలా ప్రశస్తమైంది. ఈ మూల అంటే ఈశాన్య మూల అంటే తూర్పు ఉత్తరానికి మధ్యన ఉన్న మూలని ఈశాన్య మూల అంటాం. ఈ మూల యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ మనకు సోలార్ ఎనర్జీ, అటు నుంచి వచ్చేసి మ్యాగ్నెటిక్ ఎనర్జీ రెండు కేంద్రీకృతం అవుతుంటాయి. కాబట్టి ఈ మూల చాలా ప్రశస్తమైంది. ఎందుకంటే సోలార్ ఎనర్జీ అంటే తూర్పు నుంచి మనకు వచ్చే సూర్యకిరణాలతో వచ్చేటటువంటి సోలార్ ఎనర్జీ. మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఈ రెండు కూడా ఆ కేంద్రం దగ్గర చాలా బలంగా కేంద్రీకృతమై మంచి ఫలితాలని అందుకనే మనం ఈశాన్య మూలలో బావి తవ్వుకుంటాం. ఎందుకు తవ్వుకుంటాం? ఆ సోలార్ ఎనర్జీ యొక్క శక్తి, ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ యొక్క శక్తి ఆ నీళ్లలో మిళితం అవటం వల్ల, ఆ నీరు తాగినందువల్ల కానీ, ఆ నీరు వాడినందువల్ల కానీ మనకి ఆరోగ్యం, ప్రగతి, పురోగతి వస్తుంది. మూడవది ఏంటంటే ఈ మూల కోణంగా కొంచెం పెరుగుకోవచ్చు, కానీ అంతగా పెంచుకోవడం కూడా మంచిది కాదు. పెంచుకుంటే ఇదే ఇంత ముందర చెప్పినటువంటి అనర్థాలు. ఏంటి? అటు తూర్పు ఆగ్నేయంకును ఉత్తర వాయువుకు తిరిగిపోయి మనకు. కానీ ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈశాన్య మూలలో చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ ఏదైనా ఒక ముక్క కలిస్తే ఆ ముక్కను కలుపుకుంటే చాలా శ్రేయస్కరం. అంతేగాని అక్కడెవడో చిన్నవాడు ఉన్నాడని, మనకు లాభం ఇస్తుందని అతన్ని ఇబ్బందులు పెట్టు, కష్టాలు పెట్టు, అతన్ని వెళ్ళగొట్టేసేసి ఆ ముక్క సంపాదించుకుందామని ప్రయత్నం మాత్రం దయచేసి చేయవాకండి. అలాంటి ప్రయత్నం చేసినందువల్ల ఇప్పుడు కాకపోయినా ఇంకో రూపాయినా మనకు ఇంకో రూపాయినా వాళ్ళ వల్ల మనకి ఎఫెక్ట్ జరుగుతుంది. కనుక అలాంటి ప్రయత్నాలు చేయకుండా దీర్ఘ చతురస్రాకారం కానీ అయాచితంగా మనకు కలిస్తే చతురస్రాకారం కానీ భయపడాల్సిన అవసరం లేదు. అలా కలిసినందువల్ల మనకు చాలా మేలు జరుగుతుంది. గురుగారు ఒక కాల్ తీసుకుని మిగతా సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం. హలో
హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు భాస్కర్ అండి. ఓకే అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మా వరంగల్ డిస్ట్రిక్ట్ జనగాం అండి. ఓకే అండి, వాస్తుకు సంబంధించి మీ సందేహం ఏంటి చెప్పండి. అయితే మాది దక్షిణముఖంగా ద్వారం ఉంటుందండి, గేటు. చెప్పండి. ఈశాన్యంలో కుళాయి నల్లా ఉంది, ఈశాన్యంలో గేటు పెట్టొచ్చా మేము, అంటే దారికి ఎదురుగా పెట్టొచ్చా? మంచిది బాబు. దక్షిణముఖంగా మీరు గేట్ ఉందన్నారు, ఈశాన్యంలో కూడా కుళాయి ఉంది, గేట్ ఉంది. ఇది మంచి లక్షణాలే. దక్షిణముఖంగా అంటే ఇది దక్షిణ నైరుతిలో ఉన్నట్టే మాత్రం అది చెడు ఫలితాలను ఇస్తుంది బాబు. దక్షిణ ఆగ్నేయంలో ఉంటే మాత్రం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది, చాలా మంచి కలుగుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ దక్షిణ నైరుతిలో ఉంటే మాత్రం దాన్ని మార్చుకోవడానికి వీలైతే మార్చుకోండి. ఓకే గురుగారు, మీకు సబ్జెక్ట్ చెప్తారా? దిక్కులు పెరగడం గురించి చెప్తారా, లేదంటే వేరే ఏదైనా ఉందా? ఇప్పుడు ముఖ్యంగా ఇల్లు కట్టుకోవడానికి స్థలం కావాలమ్మా. స్థల పురాణం, స్థల మహత్యం, స్థలం యొక్క భోగం భాగ్యం కావాలి. ఈ కావాలంటే ఆ స్థలాలు ఎలా ఉంటాయి. ముఖ్యంగా మనం అనేక పుణ్యక్షేత్రాలు చూస్తూ ఉంటాం. తిరుపతి క్షేత్రం చూసాం, శ్రీశైల క్షేత్రం చూసాం, అదే చిన్న చిన్న దేవాలయాలు కూడా చూసాం. తర్వాత పబ్లిక్ పర్పస్ కట్టేటువంటి సెక్రటరియట్, అసెంబ్లీలు ఇవన్నీ చూస్తున్నాం. ఆ స్థలాల్లో అక్కడ రాకపోకలు, జనాలు రాకపోకలు, అక్కడ ఎన్నో కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంది. దీన్నే స్థలం యొక్క వైభవం అంటారు. ఒక స్థలానికి అలాంటి వైభవం ఉంటుంది. ముఖ్యంగా ఈనాడు ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక క్షేత్రం గురించి మనం చెప్పుకుంటూ చర్చించుకుంటూ పోదాం. ఆ యొక్క క్షేత్రానికి ఉన్నటువంటి వాస్తు లక్షణాలు ఏంటి, వాస్తు స్థల పురాణాలు, స్థలాల యొక్క భోగభాగ్యాలు ఏంటో చర్చించుకుందాం. ముఖ్యంగా ఈనాడు మనకు దగ్గరలో ఉన్నటువంటి దేశముఖ్ గ్రామం, పోచంపల్లి మండలంలోని దేశముఖ్ గ్రామం సాయి బృందావన్ క్షేత్రం. అది 16 ఎకరాల భూమి. అది బెజవాడ హైవేకి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతాన్ని చూస్తే మీరు నిజంగా రాళ్లతోనూ రప్పలతో నిండిపోయింది. అదంతా క్వారీ ఏరియా, గ్రానైట్ క్వారీ ఏరియా. అక్కడ చెట్లు మొలవటానికి కానీ, లేకపోతే నవనవలు ఆడటానికి కానీ, పచ్చగా కనపడటానికి కానీ ఆస్కారాలు చాలా తక్కువ. నీటి వనరులు కానీ ఇవన్నీ తక్కువ. కానీ ఈనాడు వెళ్ళి చూస్తే అక్కడ లేని వృక్షం అంటూ లేదు. జామ చెట్టు, బాదం చెట్టు, మామిడి చెట్టు, ఇంక్లూడింగ్ రుద్రాక్ష చెట్లు కూడా అక్కడ చక్కగా నవనవలాడుతూ కోమలంగా వెలుగుతున్నాయి. అక్కడ వెలిసింది ఎవరు? సాయి బృందావన్ అంటే సాయి క్షేత్రం. దాన్ని ఎవరంటే గంటా నారాయణ స్వామి గారు అనే ఆయన దాన్ని నిర్వహిస్తూ 2002 సంవత్సరం నుంచి దాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ అక్కడ జరుగుతున్న విశేషం ఏంటంటే 11 సంవత్సరాల నుంచి సాయినామం జరుగుతుంది. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని సాయినామం 360 రోజులు 24 గంటలు 11 రోజుల నుంచి అక్కడ జరుగుతుంది. అక్కడ వృద్ధాశ్రమాన్ని నిర్మించేసేసి దాదాపు 100-200 మంది సమాజంలో వెలివేయబడ్డ వాళ్ళు, తల్లిదండ్రుల చేత, బిడ్డల చేత వెలివేయబడ్డ వృద్ధులు, వీళ్ళందరూ 100-150 మంది అక్కడ వాళ్ళకి స్థిర నివాసం ఏర్పాటు చేసేసి, వాళ్ళకి కావాల్సినటువంటి వనరులను ఏర్పాటు చేసేసి ఆ కార్యక్రమం చేస్తున్నట్టంటే ఆ క్షేత్రం యొక్క మహత్యం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. అది నైరుతి ఎత్తైన కొండ, ఈశాన్యానికి పల్లం కనుక వీటన్నిటిని బట్టి చూస్తుంటే వాస్తుపరంగా ఆ ప్రాంతం చాలా ఉన్నతంగాను సమృద్ధిగాను ఉండబట్టి ఆ క్షేత్రానికి అంతా ప్రగతి పురోగతి రాబోయే కాలంలో దక్షిణ సిద్ధిగా విరాజిల్లటానికి చక్కని అవకాశాలు కలిగిన ప్రదేశం. కనుక స్థలం యొక్క మహిమ ఉంటేనే ఆ ప్రాంతం ఏదైనా ఇల్లు కానీ, దేవాలయం కానీ, లేదా ఇది పబ్లిక్ ప్రొవిజన్స్ కానీ, అదే ఒక్కొక్క స్థలంలో మనం చూడండి, ఆ స్థలంలో ఇల్లు కడితే అది ఒక క్లబ్ గాను, బార్ గాను, ఇంకో రకమైనటువంటి చెడు కార్యక్రమాలకును నిర్వహించబడుతుంది. అంటే ఆ స్థలంలో ఉన్నటువంటి లక్షణాలు అవి. దాన్ని సరిచేసుకొని సరిదిద్దుకొని మనం మన యొక్క నిర్మాణాలను నిర్మించుకుంటే మనం కూడా అక్కడ కూడా మంచి ఫలితాలని రాబట్టుకోవచ్చు. ఓకే గురుగారు, మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు మురళీకృష్ణ అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? సత్యవేడి నుంచి అండి. ఓకే అండి, వాస్తుకు సంబంధించి మీ సందేహం ఏంటి చెప్పండి. ఏం లేదండి, మాది హౌస్ ఇక్కడ ఉత్తరం వైపు జాగా ఉందండి. ముందు ఈశాన్యం మూల బావి పూజ చేసామండి. అంటే అక్కడ ఏమన్నా అంటే ఇక్కడ ఇంటి ముందర టెంకాయ చెట్లు కొడేసాము. కొడే తర్వాత కొన్ని రోజులకి మ్యారేజ్ కల్లా మళ్ళీ మ్యారేజ్ అయింది పని. అది ఏమంటే మిట్ అనే ఇంటి లోపల ఉన్నాయండి. ఇంటి లోపల ఈశాన్యములు ఉన్నాయి. ఉండొచ్చా ఉండకూడదు సార్? మరొకసారి చెప్పండి మీ సందేహం. చెప్పండి.
ఇంట్లోపల ఈశాన్యం వల్ల మెట్లు ఉన్నాయి, మిద్దె పైకి మెట్లు ఎక్కుతాము, అవి ఉండాలా ఉండకూడదా, దానివల్ల ఏమైనా దుష్ప్రయోగాలు ఉన్నాయా? మీరు ఒకటి చేసింది ఏంటంటే ఈశాన్యములను బావిని మూసేయటం తప్పేనండి. అక్కడ ఇంకో ఏదైనా నీటి కుండి కానీ ఏదైనా కుండి కట్టుకోండి. ఈశాన్యముల్లో మెట్లు ఉండటం వల్ల ఇంటి పెద్ద సంతానానికి ప్రగతి పురోగతి నశించుతుందని తగ్గుతుందండి. కనుక అది సరిదిద్దుకుంటే మంచిది. మరో కాల్ తీసుకుందామండి. హలో, ఈశాన్యంలో బావి ఉంది, నల్లగుంత ఉంది. హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మల్లేష్ అండి నా పేరు. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మల్లేష్ గారు? దిల్సుఖ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి, సమస్య ఏంటి చెప్పండి గురువు గారికి. సమస్య మాది దక్షిణం ఫేస్. ఆ, అయితే ఈ మధ్య ఒక అతను చూసి ఇల్లు తీసేయాలన్నాడండి, అమ్మేసేయమన్నాడు. ఏముందని సమస్య ఏంటి పూర్తిగా చెప్పండి, ఆ తర్వాత చెప్పండి. మా భార్య చనిపోయిందండి 1.5 year బ్యాక్. ఓకే, ఇంటికి వేరే మా పక్కింటి లోపల టవర్ ఉంటదండి, టీవీ టవర్, సెల్ ఫోన్ టవర్. ఏ దిక్కులో ఉందండి? ఈశాన్యం దిక్కు ఉంటదండి. ఆ, వాళ్ళకు వాయువ్యం దిక్కు, మాకు ఈశాన్యం దిక్కు అవుతుంది. ఆ. దాంతో ఏమైనా దోషమా మాకు? వాళ్ళ ఇంట్లోనే ఉంది. మీరు ఒకటి ముందర గుర్తుంచుకోండి, ఆ ప్లాట్ వదిలేసేయమంటం అనేది తప్పండి. చచ్చిపోయే మనిషిని కూడా బతికించే ఈ రోజుల్లో ప్లాట్ వదిలేసి వెళ్ళిపోవడం అనేది తప్పు. కనుక కూలంకుషంగా పరిశీలిస్తే ఆ యొక్క ప్లాట్ని శుద్ధి చేసుకోవచ్చు, సరిదిద్దుకోవచ్చు. మీరు భయపడవలసిన కంటే మీకు జరిగిన అన్యాయాన్ని మేము తీర్చలేము, కానీ ముందుగా మీరు గ్రహించి ఉంటే అలాంటి అన్యాయాలు కూడా జరగకుండా ఉండటానికి మేము తోడ్పడి ఉండేవాళ్ళం. కనుక దయచేసి మీ యొక్క ఇంటి ప్లాన్ని మా అడ్రస్కు పంపించే మేము పరిశీలించేసేసి మీకు సరైనటువంటి న్యాయం చేకూర్చడానికి ప్రయత్నిస్తామండి. ఓకే, మరో కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం. మీ పేరు పెద్దగా చెప్పండి. చెప్పండి అమ్మా. పేరు మస్తానమ్మ, మాది కలువై, నెల్లూరు జిల్లా. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నెల్లూరు జిల్లా కలువై. ఓకే అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, చెప్పండి మీ సందేహం ఏంటో గురువు గారికి. మాది ఇల్లు కట్టుకుని ఉన్నాం మేడం మేము. నాకేం ఆ ఇంటి గురించి గురువు గారిని అడుగుదామని. చెప్పమ్మా, కొంచెం పెద్దగా చెప్పమ్మా. సార్, మాది ఇంతకు ముందు ఫస్ట్ ఒక ఇల్లు కట్టుకుని ఉన్నాం సార్. ఆ, ఆ తర్వాత అదేమంటే పరమట సింహద్వారం ముఖం వచ్చింది. ఆ. నైరుతిలో నడుస్తున్నాం సార్ మేము. ఏ నైరుతి? పడమర నైరుతా, దక్షిణ నైరుతా? పరమట నైరుతి సార్. ఆ, తర్వాత ఏమంటే అది బాగలేదు అని చెప్పి అది మూపిచ్చేసి ఆ, అంటే ఉత్తరముగా నడుస్తున్నాం సార్ ఇప్పుడు. ఆహా. ఉత్తరం పక్క మాకు ఖాళీ చోటు వేరే వాళ్ళకి కొనుక్కుంటే ఆ పక్కన ఒక ఇల్లు నిర్మిస్తున్నాం సార్ మేము. ఆహా. దానికి ఎదురుగా ఎక్కువ ఈశాన్యం ఖాళీ ఉన్నదని చెప్పి ఇంకొక రేకుల షెడ్ వేసినాం సార్ అక్కడ. ఆ, ఆ రేకుల షెడ్ ఈశాన్యం పక్క ఉంది. అక్కడ ఏమంటే ఒక 6 అడుగులు ఈశాన్యంకి, ఏ ఇంటికి 5 4 ఇళ్ళు ఉండి అన్ని ఇళ్లకు ఈశాన్యం ఖాళీ పెట్టున్నాం సార్ మేము. ఉమ్, ఇప్పుడు ఆ రేకుల ఇంటికి కూడా 6.5 అడుగు ఖాళీ ఉంది సార్. ఉమ్. ఆ తర్వాత ఏమంటే అక్కడే ఈశాన్యం మూలని బోర్ వేస్తున్నాం సార్ అక్కడ. రైట్, రైట్. ఇప్పుడు ఆ ఈశాన్యం పక్కన ఉండే రేకుల షెడ్ ఉంచాలనా లేకపోతే తీసేయాలనా అనేది ఒక భావన సార్ నాలోను. అమ్మా, నైరుతి మూలలో ఈశాన్యంలో దోషం జరిగిందంటే నైరుతి మూలలో తప్పకుండా దోషం జరుగుంటుందమ్మా. ఈశాన్య మూలలో మీరు షెడ్ వేశారన్నారు, ఆ షెడ్డును తీసేయటం అనేది మంచిది. తీసేసి ఆ షెడ్డును నైరుతి మూలలో మీరు వేసుకోండి. తర్వాత ఈ ఉత్తరంగా నడుస్తున్నారు. ఉత్తర నడకలో ఉత్తర వాయువ్యం అయితే నడక మంచిది కాదమ్మా. వ్యాపారానికి చాలా ఆయువు పట్టు, అక్కడ వ్యాపారం అభివృద్ధి చెందదు. ఉత్తర వాయువ్యం అయితే మాత్రం దాని నడక మార్చుకోవటం మంచిది. ఏదైనా సరే మీరు ఆ డ్రాయింగ్ను పంపించేస్తే మరి ఒకసారి పరిశీలిస్తామమ్మా. క్షుణ్ణంగా మీకు అన్ని వివరాలు తెలియజేస్తాం. ఓకే గురుగారు, ఇప్పుడు మూలలు బ్లాకుల గురించి చెప్తారా? ఆ మూలలు, ఇప్పుడు ఈశాన్య మూలల గురించి మనం చర్చించుకున్నాం. తర్వాత మూలల్లో ఇంక కొన్ని, ఇప్పుడు నైరుతి మూల తీసుకుందాము. నైరుతి మూలలో దక్షిణ వైపు నుంటే దక్షిణ నైరుతి అంటాం, పడమర వైపు నుంటే పడమర నైరుతి అంటాం. కనుక ఈ దక్షిణ నైరుతి గనక పల్లంగా ఉంటే మనకు జరిగేటువంటి అనర్థాలు ఏంటి? పడమర నైరుతి పల్లంగా ఉన్నా, పడమర నైరుతిలో లోపం ఉన్నా మగవాళ్ళ యొక్క పురోగతికి చాలా అంతరాయం కలుగుతుంది. వాళ్ళలో ఎటువంటి అలసత్త, పని చేయకుండా ఉండటం, పని ఉన్నా పోవటం, లేకపోతే ఒక విధమైనటువంటి చెడు అలవాట్లకు అలవాటు పడటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దక్షిణ నైరుతిలో కనుక లోపం ఉంటే ఆరోగ్యం బాగాలేకపోవటం, ఆడవాళ్ళకి ఇలాంటి అకాల మరణాలు సంభవించటం, ఇలాంటివన్నీ సంభవిస్తుంటాయి. ఇకపోతే ఆగ్నేయ మూల,
అది కూడా రెండుగా విడిపోతుంది. తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం. దక్షిణ ఆగ్నేయం చాలా మంచిది. అక్కడ సింహద్వారాలు పెట్టుకున్నా లేకపోతే గేట్లు పెట్టుకున్నా ఇంట్లో మంచి మంచి ఫంక్షన్స్ జరుగుతాయి, ఆడపిల్లలు సజావుగా సాగిపోతాయి, సకాలంలో చక్కని మంచి మంచి సంబంధాలు వచ్చేసి వాళ్ళ జీవితం సుఖవంతంగా నడుస్తుంది. అదే మరి తూర్పు ఆగ్నేయంలో పెట్టుకుంటే ఈ యాక్సిడెంట్ ప్రోన్ జోన్, అక్కడ అందుట్లో కనుక గేట్లు పెట్టుకున్నా లేకపోతే ఏదైనా సింహద్వారం పెట్టుకున్నా అక్కడ ఏంటంటే యాక్సిడెంట్ జరగటానికి, ప్రమాదాలు జరగటానికి, ఆడపిల్లల వివాహాలు సకాలంలో జరగకుండా ఉండటానికి జరుగుతుంటాయి అన్నమాట. కనుక ఆ శ్రద్ధ తీసుకోవాలి. ఇకపోతే మనకి వాయువ్యం మూల, వాయువ్యంలో కూడా ఉత్తర వాయువ్యం, పడమర వాయువ్యం. ఈ ఉత్తర వాయువ్యం, పడమర వాయువ్యంలో పడమర వాయువ్యం చాలా మేలైంది, ఈశాన్యం కన్నా కూడా బలమైంది. ఇక్కడ సింహద్వారం కానీ గేట్లు కానీ మనం పెట్టుకుంటే చాలా మంచి విజ్ఞానవంతులైన సంతానం, ఆ భర్తలు కూడా చాలా మంచి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. మరి అదే విధంగా ఉత్తర వాయువ్యంలో పెట్టుకుంటే దానికి పక్కనే పక్కనే ఉంటాయి. కానీ చూసారా మహత్యం, ఆ తేడా. ఉత్తర వాయువ్యంలో కనుక మనం గేటు కానీ సింహద్వారం కానీ పెట్టుకుంటే అక్కడ పల్లంగా ఉన్నా లేక ఆ మూల మూసేసినా జరిగేది ఏంటంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి. వ్యాపారం నష్టపోవటం, సంతానం యొక్క ప్రగతి లేకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతుంది. చూడండి తమాషా, ఇక్కడ పక్కనే ఇటు పడమర వాయువ్యానికి ఉత్తర వాయువ్యానికి పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ ఇక్కడ జరిగే మంచి ఏంటి, అక్కడ జరిగే చెడు ఏంటో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అలాంటి సంఘటనలు కూడా మీరు చూస్తుంటారు, లేకపోతే మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ చెప్పే విషయాలన్నింటినీ కూడా మీరు క్షుణ్ణంగా పుస్తకంలో రాసుకొని దాన్ని మనం చేసుకోండి. ఈ టెర్మినాలజీ, ఈ ఉత్తర వాయువ్యం, దక్షిణ వాయువ్యం, పడమర నైరుతి, దక్షిణ నైరుతి, ఇవన్నీ రిపీటెడ్గా మీకు వస్తూనే ఉంటాయి. ఈ సబ్జెక్ట్ అయిపోయిన దాకా ఈ 100 ఎపిసోడ్లు మీతో ప్రయాణం చేస్తుంటాం. ప్రతిసారి కూడా మీకు ఇలాంటి టెర్మినాలజీ వస్తూనే ఉంటుంది. దీని కనుక మీరు జ్ఞాపకం ఉంచుకుంటే మీకు జరిగేది ఏంటంటే మేము చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు కూడా అలాంటి పద్ధతిలోనే మాకు క్వశ్చన్స్ ఇస్తే మేము సమాధానం చెప్పడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఓకే గురువుగారు, ఇప్పటి వరకు మా ప్రేక్షకులకి చాలా చక్కని వివరాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అలాగే చూసారు కదండి, ఇది ఇవాల్టి వాస్తు ప్రపంచం కార్యక్రమం. వచ్చే వారం వాస్తు ప్రపంచం కార్యక్రమంలో దిక్కులు పెరిగితే ఏం చేయాలి, అలాగే ఇతర చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టులన్నీ కూడా డిస్కస్ చేద్దాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఎవరు మిస్ అవ్వద్దు. వాస్తు ప్రపంచం కార్యక్రమంలో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.